సో, ఇలా అయితే తెల్ల రక్త కణాలు మన మానవ శరీరాన్నయితే వాటిని కాపాడుకోగలుగుతాయి. యాహ్! సో, ఇప్పుడు మనం చూసేసాం కదా! పీనియా అనేది. సో, వన్ మోర్ థింగ్ ల్యూకోసైటోసిస్ అంటే ఏంటి? సో, సైటోసిస్ అంటే ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట. లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అవ్వడం. ఇలాంటి మెయిన్ థింగ్స్ అయితే మెడికల్ టర్మ్‌లో చాలా ఉన్నాయన్నమాట. సో, ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. యాహ్! సో, ల్యూకోసైటోసిస్ అంటే ఏంటంటే ఇంక్రీజ్డ్ డబ్ల్యూబీసీ కౌంట్ అనైతే అర్థము. సో, ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు మన బాడీలో పెరుగుతాయో ఆ కండిషన్‌ని ల్యూకోసైటోసిస్ అనైతే అంటారు. సో, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మన బాడీలో మన మానవ శరీరంలో ఏదైతే ఏవన్నా ఇన్ఫెక్షన్ ద్వారా, ఏవన్నా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అలాంటిది ఎప్పుడైతే మన బాడీకి ఎంటర్ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్‌ని వెంటనే నాశనం చేయడానికి ఈ యాంటీబాడీస్ అనేటివి రిలీజ్ అవుతాయన్నమాట. సో, వెంటనే రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ డబ్ల్యూబీసీ కూడా, ఈ తెల్ల రక్త కణాలు కూడా నేను కూడా ఫైట్ చేయగలను అని చెప్పి వెంటనే ఇన్ఫెక్షన్‌తో ఫైట్ చేస్తాయన్నమాట. సో, ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు డబుల్ త్రిబుల్‌గా ప్రొడక్షన్ జరుగుతుందనమాట. సో, ఇన్ఫెక్షన్ ఎంత ఎంటర్ అయిందో అంతకంటే డబుల్‌గా ఈ డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలనేటివి ప్రొడక్షన్ జరిగి ఇన్ఫెక్షన్‌ని చంపడానికైతే చూస్తాయన్నమాట. అందువల్లే మనం హాస్పిటల్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్‌తో వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు పెరుగున్నాయా అంటే వెంటనే బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి యాంటీబయోటిక్స్ అయితే ఇస్తారన్నమాట. సో, థాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి.